In the well-known Sermon on the Mount, which we read in Matthew chapter 5 to 7, మనందరికీ ఎంతో సుపరిచితమైన కొండ మీద ప్రసంగాన్ని మనం చూసినట్లయితే మత్తయి సువార్త 5 నుండి 7 అధ్యాయాల్లో Jesus concluded with these words. యేసుక్రీస్తు ప్రభువారు ఈ మాటలతో ఆ ప్రసంగాన్ని ముగించారు. In Matthew chapter 7, he spoke in verse 15 మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనంలో ఈ మాటలు ప్రభు చెప్పారు. about the gate that led to life being small. మత్తయి సువార్త 7వ అధ్యాయం 14వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు ఈ విధంగా చెప్పారు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది. And the way that led to life being narrow. జీవమునకు పోవు మార్గము కూడా ఎంతో ఇరుకుగా ఉన్నది. A gate is something you enter in a moment, ద్వారం అనేది ఒక క్షణంలో మనం ప్రవేశిస్తాం. and the way is something that we have to walk right through our life. మార్గం అయితే మన జీవితాంతం దానిలో నడవాలి. But at the end of the way is our destination. కానీ ఆ మార్గం యొక్క చివరిలో మనం చేరుకోవాల్సిన స్థలం ఉంటుంది. And we considered in our last study about God having predestined us not to go to heaven, but to become like Jesus Christ. మన గత అధ్యయనంలో మనం చూసాం, దేవుడు మనల్ని ముందుగా ఏర్పరచుకుంది పరలోకం వెళ్ళటానికి కాదు, కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క సారూప్యంలో మారటానికి. Predestination means a destination determined beforehand. ఇక్కడ ముందుగా ఏర్పరచుకోవటం అంటే ఏంటంటే మనము వెళ్ళేదానికంటే ముందే మనం ఎక్కడికి వెళ్తున్నామో తెలుసుకోవటం. It's like when you get into a train, your ticket shows you your destination. మీరు రైలు ఎక్కినప్పుడు మీరు తీసుకున్న టికెట్ ఏం తెలియజేస్తుందంటే మీరు వెళ్ళవలసిన గమ్యస్థానాన్ని తెలియజేస్తుంది. You get into an aircraft, a plane, you have a destination marked on your ticket. మీరు విమానం ఎక్కినప్పుడు మీ గమ్యస్థానం మీ టికెట్ మీద ఉంటుంది. And the train or the plane may make many stops on the way. ఆ రైలు కానీ విమానం కానీ మధ్యలో అనేక చోట్ల ఆగొచ్చు. And some of those places may be interesting places along the way. ఆ మార్గంలో వెళ్ళేటప్పుడు అవి చూడటానికి ఎంతో ఆసక్తికరంగా కూడా ఉండొచ్చు. But you still don't get off because అంత మాత్రాన మీరు మధ్యలో దిగిపోరు. you have a destination you want to reach. మీరు చేరవలసిన గమ్యస్థానం అనేది ఉంటుంది. And anyone who gets onto a train or a plane would be very eager to reach his destination. రైలు కానీ విమానం కానీ ఎక్కిన వాళ్ళు వాళ్ళ గమ్యస్థానం చేరుకోవాలని ఎంతో ఆసక్తిగా ఉంటారు. Very soon. వెంటనే చేరుకోవాలని అనుకుంటారు. We can see that in the impatience వెంటనే చేరుకోవాలని అనుకుంటారు. there is in passengers when a train is delayed రైలు ఆలస్యమైనప్పుడు ప్రయాణికుల్లో ఆ అసహనాన్ని మనం చూస్తాం. or a plane is delayed. లేక విమానం ఆలస్యమైనప్పుడు ఆ అసహనాన్ని మనం చూస్తాం. Why is that? ఎందుకలా? Everybody wants to get to their destination as soon as possible. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు చేరుకోవాల్సిన గమ్యస్థానానికి వీలైనంత త్వరగా చేరుకోవాలనే కోరుకుంటారు. And if everybody could afford traveling by plane, everybody would travel by plane. ఒకవేళ విమానం ఎక్కి వెళ్ళటానికి అందరికీ ఆ స్తోమత ఉన్నట్లయితే అందరూ విమానం ఎక్కే వెళ్ళాలనుకుంటారు. Because you get to your destination much quicker. ఎందుకంటే మీ గమ్యస్థానాన్ని చాలా వేగంగా చేరుకుంటారు. But I find among Christians, it's very rare to find people who are very eager to get to their destination of becoming like Christ quickly. కానీ క్రైస్తవుల్లో మనం చూసినప్పుడు క్రీస్తు సారూప్యంలోనికి వాళ్ళు మారాలని, వాళ్ళ గమ్యస్థానం చేరుకోవాలని ఆసక్తి చూపించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. That possibly indicates that they don't know what their destination is, which is true of many Christians. అదేం తెలియజేస్తుందంటే అసలు వాళ్ళ గమ్యస్థానం ఏంటో వాళ్ళకి తెలియదు. అనేక మంది క్రైస్తవుల జీవితాల్లో ఇది నిజం. If you ask most Christians, I would say 99% of them would probably tell you that their destination is heaven. మీరు క్రైస్తవులను అడిగినట్లయితే దాదాపు 99% మంది క్రైస్తవులు వాళ్ళ గమ్యస్థానం పరలోకం అని చెప్తారు. And yet there's not a verse in scripture to show that, to make that statement. కానీ దాన్ని రుజువు చేయటానికి బైబిల్లో ఒక్క వచనం కూడా లేదు. The destination determined by God is likeness to Christ. దేవుడు నిర్ణయించిన గమ్యస్థానం ఏంటంటే క్రీస్తు యొక్క సారూప్యంలోనికి మనం మారాలనేదే. Heaven is a byproduct of that. పరలోకం అనేది అదనంగా ఇవ్వబడేదే. It's not a physical geographical place that God is interested in taking us to. ఏదో భౌతిక సంబంధమైన ఒక స్థలానికి మనల్ని తీసుకువెళ్ళాలనేది కాదు దేవుని యొక్క ఆసక్తి. But a transformed character. That's what he's taking us to. మన గుణ లక్షణాలు రూపాంతరం చెందాలనేది దేవుని యొక్క ఆసక్తి. And if we haven't seen this, we haven't seen the goal. ఒకవేళ దీన్ని మనం చూడనట్లయితే మన గమ్యాన్ని మనం చూడనట్లే.
of the Christian life. We haven't seen the purpose, మనము ఆ ఉద్దేశాన్ని ఇంకా చూడలేదు. the full purpose with which Christ came to earth. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చారో ఆ సంపూర్ణమైన ఉద్దేశాన్ని. He did not come, as many Christians think, to save us from hell and to take us to heaven, like many preachers preach. చాలా మంది క్రైస్తవులు ఏమనుకుంటారంటే, చాలా మంది బోధకులు ఏమని బోధిస్తారంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే మనల్ని నరకం నుండి తప్పించి పరలోకానికి తీసుకువెళ్ళటానికి అని అంటారు. He came to save us from sin. కానీ ఆయన ఎందుకు వచ్చాడు అంటే మన పాపముల నుండి మనల్ని రక్షించడానికి ఆయన వచ్చాడు. And all of Adam's nature describes sin. ఆదాము యొక్క స్వభావం అంతా కూడా పాపాన్ని తెలియజేస్తుంది. He came to make us holy, మనల్ని పరిశుద్ధులుగా చేయటానికి ఆయన వచ్చాడు. which is to make us like himself. ఆయన వలె మనల్ని మార్చడానికి ఆయన వచ్చాడు. We saw that in an earlier study in the first promise in the New Testament. ఇంతకు ముందు మన అధ్యయనములో మనం చూసాం, క్రొత్త నిబంధనలో మొట్టమొదటి వాగ్దానం, His name shall be called Jesus, ఆయనకు యేసు అని పేరు పెట్టబడును. because he will save his people not from hell, not from sickness, not from poverty, ఎందుకంటే తన ప్రజలను ఆయన వ్యాధుల నుంచి కాదు, నరకం నుంచి కాదు, దారిద్ర్యం నుంచి కాదు, but from sin. పాపము నుండి రక్షించును. And so when the Christian gospel is turned from that first promise in Matthew 1:21, క్రైస్తవ సువార్త మొట్టమొదటి వాగ్దానమైన మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం నుండి తిరిగి into something which looks good, like salvation from hell, మంచిగా కనపడే వేరే వైపు చూస్తుంది. అదేంటంటే నరకం నుండి రక్షించబడటం, salvation from sickness, వ్యాధుల నుండి రక్షించబడటం, salvation from poverty. పేదరికం నుండి రక్షించబడటం. You could have many salvations. Salvation from being illiterate, ఆ విధంగా మీరు ఎన్నో రక్షణలు కలిగి ఉండొచ్చు. నిరక్షరాస్యత నుండి రక్షణ పొందొచ్చు, perhaps. Salvation from being ignorant, తెలియబడని దాని నుంచి రక్షించబడి ఉండొచ్చు. many things. But Jesus came to save us from sin కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు వచ్చారంటే మన పాపము నుండి మనం రక్షించడానికి, and to make us like himself. ఆయన వలె మనల్ని మార్చటానికి. When we see that as our destination, దాన్ని మన గమ్యస్థానంగా మనం చూస్తూ ఉన్నాం. our starting point was in sin. మనం ఎక్కడ ప్రారంభించాము అంటే మన పాపంలో ప్రారంభించాం. We come to Christ, enter through the narrow gate, క్రీస్తు దగ్గరకు వచ్చి ఇరుకు ద్వారంలో ప్రవేశించాం. which is to be born again, to become a new creature in Christ. తిరిగి జన్మించటం ద్వారా, క్రీస్తులో నూతన సృష్టిగా మారటం ద్వారా. You can't enter into the way without going through the gate. మీరు ద్వారము గుండా ప్రవేశించకుండా మార్గంలోనికి వెళ్ళలేరు. Jesus said that he is the door. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు, నేనే ద్వారమును. In John chapter 10, he said, if anyone tries to enter into the way, యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఆయన చెప్పారు, ఎవరైనా మార్గంలో ప్రవేశించాలంటే to climb over the wall గోడ దూకి and come inside, లోపలికి వచ్చేవాడు, he says he's a thief. వాడు ఒక దొంగ అని ప్రభు చెప్తున్నాడు. See, in John chapter 10, he says in verse 9, I am the door. If anyone enters through me, he'll be saved. నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించినట్లా వాడు రక్షించబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటకు వచ్చుచు మేత మేయుచునుండును. But he will come in, go in and out, and find pasture. But if anyone tries to come some other way or tries to join the way without going through the door, he's going to be disqualified. కానీ ద్వారము గుండా రాకుండా మార్గంలోనికి ప్రవేశించినట్లయితే తాను అర్హతను కోల్పోతాడు. You can't enter a marathon race somewhere along the way. ఒక మ్యారథాన్ పరుగు పందెంలో మీరు మధ్యలోకి చొరబడలేరు. You got to start it at the starting line. మీరు ఎక్కడైతే ప్రారంభించబడుతుందో అక్కడి నుంచే ప్రారంభించాలి. You can run along with the marathon runners on the road if you want, but when you reach the end, you'll be disqualified. ఒకవేళ మ్యారథాన్ పరుగు పందెంలో పరిగెత్తే వాళ్ళతో మీరు ఎక్కడి నుంచి అయినా పరిగెత్తవచ్చు, కానీ చివరికి వెళ్ళిన తర్వాత మీ అర్హతను మీరు కోల్పోతారు. Because you never came to the starting line. ఎందుకంటే మీరు ఎక్కడ ప్రారంభమైందో అక్కడ మీరు ప్రారంభించలేదు. The Christian life has got a starting point. క్రైస్తవ జీవితానికి కూడా ఒక ప్రారంభం అనేది ఉంటుంది. Like every race, it's called a race in Hebrews chapter 12, verse 1 and 2. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:1-2లో ఒక పరుగు పందెంతో ఇది పోల్చబడింది. It's not being born into a Christian family, అక్కడ ప్రారంభం ఏంటంటే మనం క్రైస్తవ కుటుంబంలో పుట్టడం కాదు, nor is it being baptized or christened in water. లేక ఏదో చిలకరింపు బాప్తిజం పొందటం కాదు. It is being born again, like Jesus told ఇది తిరిగి జన్మించటం. Nicodemus, who was a bishop, even a bishop needs to be born again. నికోదేము అనే ఒక బిషప్ కూడా యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు, నీవు తిరిగి జన్మించాలి అని.
ఒక బిషప్ కూడా తిరిగి జన్మించాలి. Unless you're born again, you cannot enter the kingdom of God, Jesus told Bishop Nicodemus in John chapter 3. యోహాను సువార్త 3వ అధ్యాయంలో బిషప్ అయిన నికోదేముతో యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పారంటే, నీవు మరలా తిరిగి జన్మించితేనే దేవుని రాజ్యంలోనికి ప్రవేశిస్తావు. And so we see the new birth, becoming a new creature, కాబట్టి ఇక్కడ నూతన జన్మ అనేది నూతన సృష్టిగా చేస్తుంది. where Christ cuts us off from that Adamic tree and grafts us into himself. ఆదాము యొక్క వృక్షంలో నుంచి క్రీస్తు ప్రభు మనల్ని తీసివేసి, That is the new birth, where we are grafted into Christ. అదే నూతన జన్మ అంటే క్రీస్తులోనికి మనం అంటుకట్టబడతాం. And then we could picture that as coming through the gate. There is a long way. ద్వారము గుండా ప్రవేశించటం అంటే దీన్ని సాదృశ్యంగా మనం చూడొచ్చు. ఆ తర్వాత ఎంతో దూరం వెళ్లాల్సి ఉంటుంది. That leads to our final destination మన చివరి గమ్యస్థానానికి అది దారి తీస్తుంది. of becoming totally that like Christ. That long, narrow way సంపూర్ణంగా క్రీస్తు వలె ఆయన సారూప్యంలోనికి మారటం is called the way of sanctification. ఆ ఇరుకు మార్గాన్నే పరిశుద్ధపరచబడే మార్గము అని పిలువబడుతుంది. Becoming more and more like Christ. క్రీస్తు వలె Being separated more and more and more and more from this Adamic nature which we carry around with us. మనతో మనం తీసుకుని వెళ్ళే ఈ ఆదాము స్వభావం నుండి దూరంగా వెళ్ళి క్రీస్తు సారూప్యంలోనికి మారటం. The Bible describes it, calls it the flesh. బైబిల్ దీన్ని ఏమని పిలుస్తుందంటే మాంసయుక్తమైన దేహము. And that is just another word for our Adamic nature, మన ఆదాము స్వభావానికి మరొక పేరిది. which makes us behave like all the other unbelievers in the world. లోకంలో ఉన్న ఇతర అవిశ్వాసుల వలె మనం చేసేటట్లు అది దారితీస్తుంది. But Christ came to deliver us from that, to save us from sin. కానీ యేసుక్రీస్తు ప్రభువారు దాని నుండి మనం విడిపించడానికి, పాపం నుండి రక్షించడానికి ఆయన వచ్చారు. And to make us like himself. క్రీస్తు వలె మనల్ని మార్చడానికి ఆయన వచ్చారు.